హాయ్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నప్పటికీ అదేవిధంగా ఎలాంటి బుక్స్ చదువుతున్నప్పటికీ నేను చెప్పబోయే కొన్ని టిప్స్ మీరు ఫాలో అవుతున్నట్లయితే డెఫినెట్లీ ది బెస్ట్ రిజల్ట్ మీరు చూడవచ్చు. అండ్ మండే నుండి గ్రూప్ డి డైలీ టార్గెట్ కూడా పెట్టుకుందాం. ఒక 90 days ప్లాన్తో ఫాలో అవ్వండి. అండ్ ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది కంప్లీట్లీ ఇదే అండి. రైల్వే గ్రూప్ డి జాబ్ క్రాక్ చేయడానికి ఏం చేయాలి, హౌస్ వైఫ్స్ ఎలా చదవాలి, ఎంప్లాయీస్ ఎలా చదవాలి, కోచింగ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా చదవాలి, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఏ విధంగా చదవాలి, సిసిఏ వాళ్ళు ఏ విధంగా చదవాలి అనేది క్లియర్గా డిస్కస్ చేస్తాను. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నంతకాలం ఈ కింది మాటలు గుర్తుపెట్టుకోండి ఒకసారి. అందరూ ఒకేలా చదవకండి, అన్ని పరీక్షలకి ఒకేలా చదవకండి, ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఈ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా. ఓకేనా, రైట్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ అందరికీ కూడా. సో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన యొక్క యాప్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు జస్ట్ 75 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అండ్ రేపు. అండ్ August 2nd and 3rd ఈ 2 రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ మీకు రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడేలానే ఉంటాయి. ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తీసుకోండి. అండ్ మనం ఏదైతే రిలీజ్ చేసామో ఇది కూడా జస్ట్ 2 బుక్స్ 500కి ఇవ్వడం జరుగుతుంది. 8000 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్ రెగ్యులర్గా 375, బట్ ఈరోజు రేపు 320. అండ్ గ్రూప్ డి సైన్స్ బుక్ రెగ్యులర్గా 295, ఈరోజు రేపు 250. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి అమౌంట్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపండి. దాంతోపాటు బుక్ యొక్క నేమ్, పూర్తి అడ్రస్ కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే 10 వర్కింగ్ డేస్ లోపు ఇండియన్ పోస్టల్ ద్వారా మీకు పంపివ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ది బెస్ట్ ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, రైట్. సో కమింగ్ టు ది టాపిక్. ఫస్ట్ ఏం చేయాలి మీరు కనుక చూస్తే ఒకసారి ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి. ఇప్పుడు మీరు పర్టికులర్గా ఒక హైదరాబాద్లో ఉంటున్నారు, ఒకరు ఒకటే రూమ్లో ఉంటున్నారు. ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, బి అనే పర్సన్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నాడు, ఎస్ఎస్సి సిజిఎల్. ఏ అనే పర్సన్ రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఓకేనా, ఫస్ట్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇక్కడ. సో వీళ్ళు బడ్జెట్ అంటే మనీ ప్రాబ్లం వల్ల అన్నీ ఒక్కొక్క బుక్, అరే నువ్వు ఈ బుక్ తీసుకురా నేను ఈ బుక్ తీసుకొస్తా అని అరిథమెటిక్ ఒక బుక్ తెచ్చుకున్నారు, రీజనింగ్ ఒక బుక్, సైన్స్ ఒక బుక్, జీకే ఒక బుక్, ఈ విధంగా అన్నీ ఒక్కొక్క బుక్స్ తెచ్చుకున్నారు. ది బెస్ట్ బుక్స్ తెచ్చుకున్నారు మార్కెట్లో బెస్ట్ బుక్స్ తెచ్చుకున్నారు. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ బుక్స్ గురించి అనుకున్నాం కదా, రైట్. సో ఇప్పుడు అరిథమెటిక్ కనుక మనం తీసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ వేరుంటుంది, అవునా కాదా? మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్లు చూడండి. ఏదో కమెంట్ పెట్టడం ఈజీనే కదా అని, రైల్వే ఇదివరకులా లేదు ఎస్ఎస్సి లెవెల్లో వస్తుందంటే ఏం రావట్లే అండి. నేను మొన్న జరిగిన ఎగ్జామ్ పేపర్లు కూడా చూసా. ఒక 10 questions అటు ఇటు అవుతా ఉన్నాయి అంతే. 5 to 10 questions. ఒబేస్లీ ఇంతకు ముందు కూడా అలానే ఉండేది. ఓకేనా, అదేం ఎస్ఎస్సి లెవెల్కి ఏం మారలా. మనం బట్టీలు పడతాం కనుక మనకు అది కొత్తగా అనిపించింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాడు ఇదే బుక్ని ఒకలాగా ఉపయోగించుకోవాలి. మరి రైల్వే గ్రూప్ డి వాడు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇదే బుక్ను? వేరే విధంగా. ఎందుకనంటే మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, చాలా వరకు యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, డిఫెన్స్, పోలీస్, సో అండ్ యూస్ఫుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఒక ఆథర్ అన్ని ఎగ్జామ్స్కి ఒకటే బుక్ ప్రిపేర్ చేసినప్పుడు మరి మనం ఆ బుక్ నుండి మనం ఏం తీసుకోవాలి అనే కనీస విజ్ఞత మనకు ఉండాలి. సపోజ్ అరిథమెటికే తీసుకున్నామనుకోండి, అరిథమెటికే తీసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ తెలుగులో చాలా మంది తీసుకునేది చూసేది అదే. అరిథమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏవేవో ఉంటాయి. ఓకేనా, బట్ కమింగ్ టు ద రైల్వే గ్రూప్ డికి వచ్చే వరకు అంతగా అనిపించదు, అంటే ఎక్కువ అనిపిస్తుంది. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ నేర్చుకోవడం మంచిదే పద్ధతి, కానీ అవసరమైనది నేర్చుకోవడం అత్యవసరం కదా.
అర్థమైంది అనుకుంటా. అవసరమైన దానికంటే ఎక్కువ నేర్చుకోవడం వెరీ గుడ్, ఫైన్. బట్ అవసరమైనది మొదట నేర్చుకోవడం, పరిపూర్ణంగా నేర్చుకోవడం అనేది అత్యవసరం. సో అంటే ఇదే బుక్లో రైల్వే గ్రూప్ డి వాడు ఒకలా చదవాలి, ఎస్ఎస్సి వాడు ఒకలాగా చదవాలి. ఈ తేడా మీకు తెలియాలి. ఓకే. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఒక పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ సో అండ్ సో ఏదో సి ఇన్స్టిట్యూషన్ అనుకుందాం, ఇది కోచింగ్ సెంటరో లేకపోతే ఏదన్నా మంచిది. సో వీడేం చేస్తాడు, ఆన్లైన్ కోచింగ్ అని ఆఫ్లైన్ కోచింగ్, అరిథమెటిక్ ట్రిక్స్ అని ఒక కోచింగ్ పెడతాడు. ఆఫ్లైన్ అనుకోండి, ఇందులోకే ఎస్ఎస్సి వాడు వస్తాడు, అదే అరిథమెటిక్ క్లాస్. మీరు సపరేట్ అరిథమెటిక్ క్లాస్ కనుక తీసుకున్నా చూడండి, మీ పక్క సీటోడు రైల్వేకి ప్రిపేర్ అయ్యేటోడు ఉంటాడు, మీ పక్క సీటోడు టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యేటోడు ఉంటాడు, పోలీస్ కానిస్టేబుల్, లేకపోతే ఏపీపీఎస్సికి ఉంటాడు. అంటే నువ్వు అదే అరిథమెటిక్ చెప్తున్నావు, అఫ్కోర్స్ ఎస్ బాగా చెప్తున్నావు, బట్ నువ్వు టీఎస్పీఎస్సికి అదే లెవెల్ చెప్తివి, ఎస్ఎస్సి సిజిఎల్కి అదే లెవెల్ చెప్తే ఎంతవరకు అది వీనికి ఉపయోగం? మళ్ళీ అదే చెప్తున్నా, అవసరమైన దానికంటే నేర్చుకోవడం వెరీ ఫైన్, బట్ అవసరమైనది ముందుగా నేర్చుకోవడం అత్యవసరం కదా. సో ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి, ఫస్ట్ థింగ్ మీకు తెలియాలి. ఓకే. సో ఈ తేడా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరు, ఈ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు కదా, అరే మార్నింగ్ 5 to 6 యాప్టిట్యూడ్ అరిథమెటిక్ చేద్దాం రా, రీజనింగ్ ఒక 7 to 8 చేద్దాం రా అంటే కుదరదు. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పేపర్స్ చూసుకోవాలి. మన పేపర్ యొక్క స్టాండర్డ్ ఏంటి అనేది తెలిసింది ఇప్పటివరకు. డిఫరెన్స్ ఉంది అంటే నువ్వు చదివే మోడల్ వేరేలా చదువుకోవాలి, నేను ఒకలా చదవాలరా అని ఏ అనేటోడు బి అనేటోడు ఒక క్లారిటీకి వచ్చాడు. మరి ఎవడు ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదువుకోవాలనే తెలుసుకోవాలా. సో ఇప్పుడు అరిథమెటిక్ కనుక వీడు గ్రూప్ డి కనుక చూస్తే ఏ అనే పర్సన్ అరిథమెటిక్ 25 ఉంది, రీజనింగ్ 30 ఉంది, సైన్స్ 25 ఉంది, సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ కలిపి 20 ఉంది. సో ఇది వేరేలా ఉంటుంది. ఓకే. అంటే వీనికి డిఫరెన్స్ ఉంది, ఏ అనేటోనికి బి అనేటోనికి డిఫరెన్స్ ఉంది. అంటే వీడిని చదివే విధానం ఎలా ఉండాలి, ఇది ఫోకస్డ్గా చదవాలి, వీడే విధంగా చదవాలి, ఇది ఫోకస్డ్గా చదవాలి. అవునా? అంటే చదివే విధానం కూడా డిఫరెన్స్ ఉండాలి. ఆ బుక్ నుండి మనం తీసుకునేది ఒకలాగా ఉండాలి, లేదా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుండి తీసుకునేది ఒకలాగా ఉండాలి, అండ్ చదివే విధానం కూడా మనకి వేరేలా. అంటే దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, దేని మీద తక్కువగా ఫోకస్ చేయాలి అనేది మనకు క్లారిటీ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి మరి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రైల్వే గ్రూప్ డి వాడు ఉన్నాడు, వీడికి సైన్స్ బాగా వస్తుందండి. ఓకే. వీనికి అరిథమెటిక్ రాదు, రీజనింగ్ ఎక్కువ రాదు. వీనికి అరిథమెటిక్ ఎక్కువ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, సైన్స్ జీకే ఇవన్నీ కూడా తక్కువ వస్తాయి. ఇప్పుడు వీడు అంటాడు కదా, బి అనే పర్సన్ అన్నాడు అనుకో, అరే అరిథమెటిక్ రీజనింగ్ ప్రతిరోజు కూడా 1 గంటే చదువుదాం రా అని వీడు అన్నాడు అనుకో, ఇది వీనికి వర్కౌట్ అవుతుందా? గ్రూప్ డి వన్కి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ అందులో డల్ స్టూడెంట్ ఉన్నాడు అరిథమెటిక్ రీజనింగ్లో. వీడు సీజీఎల్కి ప్రిపేర్ అయ్యేటోడు తోపు కనుక వాడు గంట చదివినా సరిపోతుంది, బట్ గ్రూప్ డి వన్కి సరిపోదు, ఎందుకంటే వాడు డల్ ఉన్నాడు అరిథమెటిక్ రీజనింగ్లో. అంటే వీడు చదివే గంటలు కావచ్చు, చదివే విధానం కావచ్చు, పర్టికులర్గా వేరు ఉండాలి అనేది మనకు క్లారిటీ వచ్చింది. అవునా? రైట్. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామండి, ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏమని చూసాం, పేపర్ యొక్క వెయిటేజ్ చూసాం. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, మరి మనం ఎందులో తోపో ఎందులో ఏమంటారు వీక్ అనేది తెలవాలిగా, ఎందులో స్ట్రాంగ్ ఎందులో వీక్ అనేది తెలుసుకున్నాం. ఏ అనే పర్సన్ తెలుసుకున్నాడు, బి అనే పర్సన్ తెలుసుకున్నాడు. పేపర్ వెయిటేజ్, పేపర్లో క్వశ్చన్లు ఎలా అడుగుతా ఉన్నాడు తెలుసుకున్నాడు, పేపర్ యొక్క వెయిటేజ్ ఎంత అనేది తెలుసుకున్నాడు. నెక్స్ట్ నేను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నా, నేను ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నా అనేది ఏ పర్సన్ తెలుసుకున్నాడు, బి పర్సన్ తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి మరి, వీళ్ళు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. ఇద్దరము ఏదో ఇన్స్టిట్యూషన్లో చెప్పినట్లు అందరూ 5 గంటలకు లేవండి, 5 గంటల నుండి 7 గంటల వరకు కరెంట్ అఫైర్స్ చదవండి, లేకపోతే 5 గంటల నుండి 7 గంటల వరకు అరిథమెటిక్ చదవండి, 7 నుండి 8ంటికి ఫ్రెష్ అప్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే వర్కౌట్ అవుతుందా? హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి చాలా తక్కువ టైం కనబడుతుంది.
వాళ్ళందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక అప్పుడు టైం దొరుకుతుంది వాళ్ళకి. అందరికీ ఉదయమే కావాలంటే దొరకదు టైం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డైలీ 2-3 గంటల టైం ఉంటుంది చదవడానికి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది. CCA క్యాండిడేట్స్ కొంచెం ఫోకస్గా చేయాలి కనుక వాళ్ళకు కొంత ఈ విధంగా టైం అనేది డిఫరెన్స్గా ఉంటుంది. సో దాన్ని బట్టి టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ది బెస్ట్ టైం టేబుల్ ఇది. మీకు ఒక 2 గంటలే టైం ఉందనుకోండి, 120 నిమిషాలని అందులో ఈ పర్సంటేజ్ వైజ్గా డివైడ్ చేసుకోండి. లేదు నాకు 6 గంటల టైం ఉందనుకోండి, దీన్నే పర్సంటేజ్ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఓకే, సో మనం వెయిటేజ్ తెలిసింది. ఫస్ట్ దాంట్లో అరిథమెటిక్ 25, రీజనింగ్ 30, సైన్స్ 25, ఇది 20 అని. నువ్వు ఎందులో తోపో తెలిసింది. అరిథమెటిక్లో తోపైన వ్యక్తి ఒక్కడే ఉంటాడు, రీజనింగ్లో తోపైన వ్యక్తి, సోషల్ సైన్స్, జీకే, సైన్స్ అన్నీ సమానంగా వచ్చాయి. సో దీన్ని బట్టి మనం ఫోకస్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. చేద్దాం. అరిథమెటిక్లో కనుక నువ్వు తోపైన వ్యక్తి అయితే గ్రూప్ డీకి టైం టేబుల్ 20% టైం అరిథమెటిక్ మీద టైం స్పెండ్ చేయి, రీజనింగ్ మీద 20% టైం స్పెండ్ చేయి, సైన్స్ మీద 30% టైం స్పెండ్ చేయి, అండ్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ కంబైన్డ్గా 20 మార్క్స్ కనుక ఆ 3 కూడా ఒకటేలాగా తీసుకున్నా, దీని మీద 30% టైం స్పెండ్ చేయి. నెక్స్ట్, నువ్వు రీజనింగ్లో తోపైన వ్యక్తి అంటే అఫ్కోర్స్ అరిథమెటిక్, రీజనింగ్ కొద్దిగా అందరూ కూడా మంచిగానే చేస్తూ ఉంటారు. సో రీజనింగ్లో 20% టైం స్పెండ్ చేయి, అరిథమెటిక్లో 20%, సైన్స్లో 30%, అండ్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ మీద 30% టైం స్పెండ్ చేయి. అలా నాకు సైన్స్ ఎక్కువచ్చు అంటే 20% మాత్రమే సైన్స్ మీద ఫోకస్ చేయి, 30% అరిథమెటిక్, 30% రీజనింగ్, మిగిలిన 20% సోషల్ జీకే కరెంట్ అఫైర్స్. అన్నా నాకు సోషల్ జీకే ఇట్లాంటి మీద బాగా అవగాహన ఉంది అంటే దీని మీద నువ్వు జస్ట్ 15% టైం స్పెండ్ చేయి, సైన్స్ మీద 25, అరిథమెటిక్ మీద 30, రీజనింగ్ మీద 30. అన్నా నాకు అన్ని టచ్ కొద్దిగానే అవుతాయి అంటే అరిథమెటిక్ 30, రీజనింగ్ 30, సైన్స్ 25, సోషల్ జీకే కరెంట్ 15. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడొచ్చు చాలామంది మీ సర్కిల్లోనే ఉంటారు, వానికి ఇష్టమైన సబ్జెక్ట్ ఎక్కువగా చదువుతూ ఉంటారు కొద్దిమంది. అది ఈ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది లేదా అనేది ఆలోచించరు. ఇక ఒక గొర్రెల మందలాగా అందరు ఏది చదివితే మనం అది చదువుతాం, లేదా మనకి ఇంట్రెస్ట్, ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ చదువుతా అంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కొద్దిమందికి. మరి అది ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదా అనేది మనకు అనవసరం. నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా నేను చదువుతున్నా అని చదువుతూనే ఉంటారు. మరికొద్ది మంది ఏముంటారు అంటే ఇక నాకు రాదు కదా దీని మీదనే ఫోకస్గా చదువుదామని చదువుతూ ఉంటారు. నీకు రాదు, చదువుతున్నావు మంచిదే, కానీ అది నీకు ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది కూడా చూసుకోవాలి. ఏదో గుడ్డిగా చదువుకుంటూ పోవడం కాదు. ఓకే, సో ఒకవేళ మీకు సైన్స్లో కొద్దిమందికి బయాలజీ ఎక్కువ వస్తుంది, కొద్దిమందికి కెమిస్ట్రీ వస్తుంది, ఫిజిక్స్ ఎక్కువ వస్తుంది కనుక దీన్ని బట్టి ఎందులో తక్కువ నాలెడ్జ్ ఉంటే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయి. ఇక సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో సేమ్, ఎందులో తక్కువ నాలెడ్జ్ ఉంటే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయి. ఏం చేసాం ఇప్పటి వరకు? మనం వెయిటేజ్ తెలుసుకున్నాం, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది తెలుసుకున్నాం, నెక్స్ట్ టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. చదివే విధానం చెప్పాను కదా నీకు ముందే. పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే అరిథమెటిక్ చెప్పబడని ఉంటుంది. ఆన్లైన్లో కోర్సులు కూడా అరిథమెటిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాడు. SSC ఓనికి అవే చెప్తివి, దీనికి అదే చెప్తివి, ఎందుకు? వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వదు ఇన్ ద సెన్స్ అడిగిన దానికంటే ఎక్కువ చదువుకోవడం మంచిదే, కానీ మనకు కావాల్సింది ముందు చదువుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానండి మీరు ఆలోచించండి. ఒక పర్టిక్యులర్ బుక్ చిక్కడపల్లిలో అందరి దగ్గర ఉంటుందండి, సైన్స్ అనే బుక్ ఒకటి. నేను చూశాను, అది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఏంటి అంటే అది TSPSCకి, APPSCకి ది బెస్ట్ బుక్, బాగా ఉపయోగపడుతుంది. కమింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేవరకు పెద్దగా ఉపయోగం అయితే పడదండి. అంటే అందులో కొంత పోర్షన్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది, కొంత అసలు ఏంట్రా ఇది అన్నట్టే అనిపిస్తుంది, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే జాబ్స్కి. బట్ స్టిల్ స్టూడెంట్స్ అందరూ కూడా అదే కొనడానికి గల కారణం ఏంటనేది నేను చెప్తా. మనం రీసెంట్గా ఏదో మూవీలో చూశాను, ఒక ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు. ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు, ఒక ఫ్రెండ్ విలేజ్ నుండి వచ్చాడు అనుకుందాం. రాగానే వీడు ఏం చేస్తాడంటే విలేజ్ పర్సన్, అరే అక్కడ బిర్యానీ బాగుంటుందంట కదా, తిందాం పరా అంటే వెళ్తారు, తింటాడు. ఆ విలేజ్ నుండి వచ్చిన పర్సన్ ఏమంటాడంటే, అరే చీచి గిట్లుంది ఇంద్రా బిర్యానీ, అందరూ బాగుందంటారు కదా అని అంటారు.
అని వాడు అంటాడు, ఆ విలేజ్ పర్సన్. అప్పుడు హైదరాబాద్ పర్సన్ అంటాడు ఏమనంటే, నవ్వి అరే ఆ బిర్యానీ అందరూ బాగున్నది అనడం వల్లనే బాగున్నది. అందరూ బాగున్నది అన్నదాన్ని మనం వచ్చి ఇది బాగాలేదు అని అంటే మనల్ని కొద్దిగా తేడాగా చూస్తారా. అందుకే బాగా లేకపోయినా కూడా అందరూ బాగుంది అని అంటారు. అర్థమైంది అనుకుంటా. అంటే బాగాలేదని మనకు తెలిసినప్పటికీ అది ఆల్రెడీ పాపులర్, బాగుందనే ఒక నేమ్ వచ్చింది కనుక మనం కూడా బాగుందనే అనాలి. లేదు అని అంటే మనకి దాని మీద అవగాహన లేదనో లేకపోతే దాని మీద టేస్ట్ లేదనో ఒక బ్లేమింగ్ జరుగుతుంది కనుక అందరూ బాగుంది అంటారు, కానీ లేకపోతే ఇదే టేస్ట్ అని అంటారు. సేమ్ అలా అంటే బుక్ చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ టీఎస్పీఎస్సీకి ఏపీపీఎస్సీకి ది బెస్ట్ బుక్. బట్ కమింగ్ టు ద రైల్వేస్కి వచ్చేవరకు నేను ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేవరకు పెద్దగా అయితే కనపడాలి నాకు. సో అంటే ప్రతి బుక్ కూడా ఆ ప్రిపరేషన్ వరకు ఎంతో కష్టం ఉంటుంది. అఫ్కోర్స్ అందరికి ఉపయోగపడాలనే రాస్తారు, కానీ ఆ బుక్ నుండి మనం ఏం తీసుకోవాలనేది మెయిన్. సపోజ్ ఇప్పుడు లక్ష్మీకాంత్ గారి పాలిటీ బుక్ ఉంటుంది, పాలిటీ లక్ష్మీకాంత్ గారి బుక్ ఉంటుంది. అది దాని మీద మనకి క్లియర్గా యూపీపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఏపీపీఎస్సీ గ్రూప్స్, రైల్వేస్, ఆన్స్ అంతా ఉంటుంది. మరి అదే బుక్ గ్రూప్స్ వాడు ఒకలాగా చదువుకోవాలి, మనం ఒకలాగా చదవాలి. అంటే పరీక్ష విధానం వేరైనప్పుడు, ప్రశ్నలు అడిగే విధానం వేరైనప్పుడు మనం చదివే విధానం కూడా వేరు ఉండాలి. ఇది మీరు గ్రహించాలి. అంటే చదివే విధానం కూడా మనం తెలుసుకున్నాం, చదువుతున్నాం, మరిగా టైం టేబుల్ సెట్ చేసుకున్నాం, బుక్స్ తెచ్చుకున్నాం, చదువుతున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? రివిజన్ చేయాలి. ఏదో రివిజన్ చేయకుండా గొర్రెల మందలాగా ప్రతిరోజు కొత్త చదువుకుంటూ పోతే, లేకపోతే లైబ్రరీకి లంచ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బుక్లో ఏదో ఒక దగ్గర పెన్ను పెడతాడు, వెళ్ళిపోతాడు ఇంటికి. ఆ నెక్స్ట్ డే వస్తాడు, ఆ పెన్ను ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అదే ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇక ఓకే, అది ఎక్కడో ఒక ఆడ పెడతాడు, పోతాడు, మళ్ళీ అదే. అంటే వాడు ఒక ఆర్డర్లో, మరి ఇది నిన్న చదివినాం కదా, ఈరోజు వేరే చదువుకుందాం, లేకపోతే ఇది అంత ఇంపార్టెంట్ కాదు కదా, సో దీన్ని తర్వాత చదువుకుందాం, ఫస్ట్ ఇంపార్టెంట్ చదువుదాం, ఇట్లా ఉండదు. ఏది కళ్ళు మూసుకొని ఇక పేజ్ ఏది ఓపెన్ అయితే అదే చదువుదాం. మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీరు తిట్టుకోకండి, ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, సో రివిజన్ అనేది ప్రతి సాటర్డే సండే అట్లా వీక్లీ 2 రోజులు రివిజన్ పెట్టుకోండి. ఆ రివిజన్ పెట్టుకున్నప్పుడు మీరు చేయాల్సిన పని ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం అండ్ మాక్ టెస్ట్లు రాయడం. మాక్ టెస్ట్లు టెక్స్ట్ బుక్ అనే ఒక యాప్ ఉంటుందండి, మీరు ఇది ప్రిఫర్ చేయండి. అన్ని లాంగ్వేజెస్లో కనిపిస్తూ ఉంటాయి క్వశ్చన్ చాలా వరకు. టెక్స్ట్ బుక్ అనేది ప్రిఫర్ చేయండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న మీరు పెట్టవచ్చు కదా అని. నా క్లాసెస్ చెప్పడానికే నాకు సరిగ్గా కావట్లా. ఓకే, సో మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయాలంటే అది ఒక టీం ఉండాలి, లేకపోతే నేను ప్రతిదీ నేనే చేయాలని అనుకుంటా. ఓకేనా, అంటే ఏదన్నా చేద్దాం అనుకుంటే దాని మీద నేను ఫోకస్గా ఉంటేనే చేయగలను. మన క్లాసెస్ చెప్పడానికే కుదరట్లేదు. సో అందుకే మాక్ టెస్ట్లు అనేది పెట్టలేదు. లేదు కొద్దిమందికి స్టూడెంట్స్కి డబ్బులు ఇచ్చి కొన్ని క్వశ్చన్లు ఫామ్ చేసి మాకు పంపియండి రా అనే క్యారెక్టర్ కూడా మనది కాదు. అట్లా జరుగుతూ ఉన్నాయి, యూట్యూబ్లో జరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్స్నే ఈ టాపిక్ నుండి బిట్స్ మాకు పంపివ్వండి, మీకు పేజ్కి 50 రూపాయలు ఇస్తాం, పేజ్కి 40 రూపాయలు ఇస్తామని స్టూడెంట్స్ తోటి రాపిచ్చి వాటినే గ్యాదర్ చేసి పీడిఎఫ్ రూపంలో ఇస్తూ ఉన్నారు. ఓకేనా, సో మనం ఆ నేచర్ కూడా కాదు కనుక టెక్స్ట్ బుక్ అనే యాప్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. మీరు అది తీసుకోండి, బాగుంటుంది. 400 ఏమో పర్ ఇయర్ ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాయండి అంటే ఏదో గంటన్నర టైం ఉంది కదా, గంటన్నరలో రాసేసినా అయిపోయింది ఇక బిందాస్ ఇవాళ అమ్మాయ్య లాస్ట్ బెంచర్ అన్న చెప్పిండు మాక్ టెస్ట్ రాసిన అంటే కాదు. దాని నుండి నేర్చుకోవాలి. ఒక వీడియో చేశాను, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాక్ టెస్ట్ ఎలా రాయాలని. ఇది కొట్టండి యూట్యూబ్లో, బై లాస్ట్ బెంచర్స్ అప్ అని వస్తుంది. అంటే మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ సరిగ్గా చేస్తున్నాం, సరిగ్గా చేస్తే ఎందుకు సరిగ్గా చేస్తున్నాం, తప్పులు చేస్తే ఎందుకు తప్పులు చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మాక్ టెస్ట్లు రాసినప్పుడు మీరు ఇది ఫాలో అవ్వండి డెఫినెట్లీ. నిన్న కూడా ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, అన్న మీరు చెప్పడం వల్ల నాకు పేపర్ నేను 3 సార్లు చూశాను, స్టిల్ నాకు 10 minutes టైం ఉంది, నేను ఒక 67-70 చేంజ్ ఏమో అటెంప్ట్ కూడా చేశాను, ఇంప్రూవ్మెంట్ కనిపించింది అన్న ఆ టెక్నిక్ వల్ల అన్నాడు. మీకు డెఫినెట్లీ కనిపిస్తుంది, మీరు ఈ విధంగా రాయండి పేపర్. ఓకే, సో ఈ విధంగా మాక్ టెస్ట్లు రాయండి. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్గా ఏంటి అంటే చాలామంది
ఈ కన్సిస్టెన్సీగా చదవరు. అంటే 2 రోజులు చదువుతారు, 3 రోజులు బిందాస్ ఉండి ఇలా కాకుండా మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కన్సిస్టెన్సీగా రోజు చదువుతూ హెల్త్ అనేది అన్నిటికంటే ముఖ్యం. హెల్త్ని చూసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉంటూ చదువుకుంటూ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అండ్ ఎగ్జామ్ హాల్లో కూడా మళ్ళీ రాసి వచ్చాక టైం సరిపోలేదు, ఈజీ క్వశ్చన్లు అన్నీ వెనకకే ఉన్నాయి, లేకపోతే నేను దున్నేటోని చేసేటోని అంటే కుదరదు. ఎగ్జామ్ రాయడానికి కూడా టైం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినర్ అంటే మీ పేపర్ తయారు చేసేటోడు ఏం మీకు శత్రువు కాదండి. లేకపోతే ఫలానా హైదరాబాద్లో పెద్ద కోచింగ్ సెంటర్ ఉందంట, వాళ్ళ ట్రిక్స్ బాగా చెప్తున్నారు, దాన్ని బేస్ చేసుకునే మనం టైం మేనేజ్మెంట్లో క్వశ్చన్లు ఇద్దామని ఏమి ఇవ్వరు. గంటన్నర అంటే గంటన్నరలో చేసేటివి, అవి నార్మల్ మెథడ్లో చేసే క్వశ్చన్లనే ఇస్తారు. ఎక్కడనో యూనివర్సల్ ట్రిక్స్ ఉంటాయి చూసారా, వాటిని ఏమైనా ట్రిక్స్ రూపంలో యూజ్ చేస్తారు తప్పించి ఫలానా ఇన్స్టిట్యూషన్ చెప్పే ట్రిక్స్ని వాడదాం, 10 నిమిషాలలో చేసే క్వశ్చన్ వాళ్ళు నిమిషంలో చేస్తున్నారు కదా, దాన్ని బట్టే మనం క్వశ్చన్ ప్రిపేర్ చేద్దామని ఏముండదు. ఈ ట్రిక్స్ ఏంటి అనేది ఏంటంటే నీకంటే మేము కొద్దిగా డిఫరెంట్గా చెప్తున్నాం అని చెప్పుకోవడానికి, అంతకుమించి ఏం లేదు ఆడ. ఓకే, సో నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మీరు ఈ వీడియో కూడా చూడండి. టైం సరిపోలేదు ఏంటి అనేది సాల్వ్ అయిపోతుంది ఈ విధంగా రాస్తే. అండ్ ఫైనల్లీ నేను యాజ్ యూజువల్గా ఒక వీడియో చేశాను. మీకు కంప్లీట్లీ స్టడీస్ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా ఎంటెక్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అట్లీస్ట్ 3 ఇయర్స్ మాత్రమే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండండి. జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇది నేను ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా. 3 ఇయర్స్ తర్వాత రాలేదనుకోండి, 3 ఇయర్స్లో కూడా ఏ గవర్నమెంట్ జాబ్ రాకపోతే వేరే ఆల్టర్నేటివ్ మీ స్టడీస్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని జాబ్ చేస్తూ స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంపిటేటివ్ ఫీల్డ్లకి ప్రిపేర్ అవ్వండి. అంతేగాని సంవత్సరాల తరబడి 35 వచ్చినా, 33 వచ్చినా, 32 వచ్చినా అదే చిక్కడపల్లిలో, అదే అశోక్ నగర్లో ఇంటికాడ నుండి ఎన్నో కొన్ని తెచ్చుకొని తినక మంచి బ్యూటిఫుల్ ఏజ్ని మొత్తం కూడా 4 గోడల మధ్య నలగొట్టుకోకండి. ఎందుకంటే మనకి ఈ సెకండ్ మళ్ళీ రాదు, మనం ఉన్న ఏజ్ మళ్ళీ రాదు. ఈ రోజు ఉన్నట్లు మనం రేపు ఉన్నాం. సో నువ్వు 25 ఇయర్స్కి ఎడ్యుకేషన్ అయిపోయింది, అప్పుడో లుక్ ఉంటుంది మనకు, మంచి లుక్తో కనపడతా ఉంటాం, మంచి బట్టలు వేసుకున్నాక బాగుపడతాం. నువ్వు 35 ఇయర్స్ 33 ఇయర్స్ వరకు గవర్నమెంట్ జాబ్ అని అదే అశోక్ నగర్లో తినక ఉన్నెంటికలు పోయి ఇంత పొట్టు వచ్చి ఇంత కలర్ షేడ్ ఏజ్ అంతా ఫేస్ మీద కనబడుతున్నప్పుడు నీకు జాబ్ వచ్చినా పెద్ద చేసేది ఏముంటుంది? ఏది చేసినా డబ్బుల కోసమే కదా మనం చేసేది. సో ప్రైవేట్ సెక్టర్ అయినా ది బెస్ట్ శాలరీస్ ఇచ్చే జాబ్స్ ఉన్నాయి. మనకు టాలెంట్ ఉంటే మనం ఏ విధంగానైనా బతకవచ్చు. అది ఏ సెక్టార్లోనైనా టాలెంట్ ఉండాలి అండ్ ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. రెండే ఖచ్చితంగా బతకవచ్చు. నీకు 35 ఇయర్స్కి నువ్వు సివిల్ సర్వెంట్ అయినావు అనుకో, సపోజ్ 25 ఇయర్స్కి వచ్చినావు, 33 ఇయర్స్కో 35 ఇయర్స్కో కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉండి 35 ఇయర్స్కి ఓ సివిల్ సర్వెంట్ అయినావు, లేకపోతే గ్రూప్ 1 ఎంప్లాయ్ అయినావు. పేపర్లో పేరు వస్తుంది, కష్టపడి ఇన్ని సంవత్సరాలకు నిరీక్షణకు తెరబడింది అని అంటారు. కానీ అప్పటికి నీ ఫేస్ మారిపోతుంది, నీకు ఉన్న ఎటుకలు పోతాయి, బట్టతాలు వస్తుంది, చూడ్డానికి కొద్దిగా లుక్స్ అగ్లీగానే కనబడుతుంది. ఏజ్ అంతా అయిపోయింది, నువ్వు తినకనే కదా చదివింది. అప్పుడు వస్తే ఆ పదవి ఏం చేసుకుంటుంది? దాంతో ఉన్న ఏజ్ అంతా అయిపోయింది, యవ్వనం అంతా అయిపోయింది, అప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తా? ఆలోచించండి. ఇవన్నీ కూడా ఒకసారి కూల్గా ఆలోచించి. ఎందుకంటే నేను ఈ మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నా, అసలు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. న్యూస్ ఛానళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, అశోక్ నగర్ విషయాలు ఏమన్నా ఇన్సిడెంట్లు ఉంటే బాధేస్తూ ఉంది. అంటే అంత అవసరం లేదు నిజానికి కూడా. సో ప్యాషన్ ఉంటుంది, ఓకే. సో ప్యాషన్ అనేది పక్కన పెడితే దానికంటే ముందు కూడా మన లైఫ్ మనది ముఖ్యం కదా. సో ఎవరికి బర్డెన్గా మారొద్దు అండ్ మనం కూడా హ్యాపీగా ఈ డేని ఎంజాయ్ చేయాలి. అంతేగాని 24 గంటలు అదే బుక్ల మధ్యలో నలిగిపోదాము, ఏం నోటిఫికేషన్ వస్తుందో రాదు తెలియదు. ఎన్నిసార్లు ఎంత చదివినప్పటికీ 1% లక్ లేకపోతే రాదండి జాబ్ కూడా. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కనుక పక్కనోడు మనకు జాబ్ వస్తుందో రాదనేది పక్కనోడి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం చదివినాం, 100కి 100 మార్కులు వచ్చినాయి, వానికి కూడా 100కి 100 వచ్చింది. మనం 100కి 100 కంటే ఎక్కువ అనేది చేయలేం కదా. వానికి వచ్చింది మనకు వచ్చింది, కాకపోతే మనకంటే వాడు 1 డే ముందు పుట్టిండు అనుకో, వానికే జాబ్ ఇస్తారు. అంటే అదే లక్. సో ఆ లక్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది కాంపిటేటివ్ గౌట్ జాబ్లో కనుక. నేను అదే చెప్తా ఉన్నా, 25 ఇయర్స్కి ఎడ్యుకేషన్ అయిపోయిందా, జస్ట్ 28 ఇయర్స్ వరకు వెయిట్ చేయి. రాలేదా
నీ ఎడ్యుకేషన్ తగ్గట్టు ప్రిపేర్ అవుతూ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వు, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేగాని మంచి బ్యూటిఫుల్ ఏజ్ని ఆ యవ్వనాన్ని ఏదో 4 గోడల మధ్యలో నలగబెట్టుకోకండి, ఇబ్బంది పడకండి. ఈరోజు మళ్ళీ రాదు, యాజ్ అ బ్రదర్గా చెప్తా ఉన్నా ఇది అంతే. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.